హరి ఓం. చక్రచుతుగాచు కొరకై చక్రము చేపట్టి భీష్ము జంపకజను నీ విక్రమమేమని పొగడుదు నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణ. ఓ మహానుభావ శ్రీకృష్ణ, నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క మహిమని, నీ యొక్క భావాన్ని చెప్పడానికి మాకు ఏమాత్రము చాలదు సుమా, శక్తి లేదు సుమా. అది ఏమిటి, ఎలాగా నీ యొక్క శక్తిని వర్ణించలేకపోవడానికి అని అంటే, అర్జునుడు భీష్ముడు యుద్ధం చేస్తున్న సమయంలో భీష్ముడి తాలూకా యుద్ధం ధాటికి అర్జునుడు పాపం తాళలేకపోతే అర్జునుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి అర్జునుడిని రక్షించడానికి నీ చేతిలో ఉన్నటువంటి చక్రాయుధాన్ని ధరించి నీ యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించడానికి, అటువంటి నీ పరాక్రమం వర్ణించడం ఎవ్వరి తరము కాదు సుమా అని మేము చెప్పుకుంటూ, ఏమిటా పరాక్రమము, ఎందుకు ఆ పరాక్రమం అంటే, కురుక్షేత్ర యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుధం ముట్టుకోను అని చెప్పినటువంటి శ్రీకృష్ణుడు తనకు ఇష్టమైనటువంటి అర్జునుడిని రక్షించడం కోసమని ఒక్క ఉదుటున, అంటే తను ఇచ్చిన మాటను తను మర్చిపోయాడు. అంత ప్రేమ ఆయనలో వెళ్ళు విరిసి ఒక్క ఉదుటున దూకి చక్రాయుధాన్ని పట్టుకుని భీష్ముడి మీదకి యుద్ధానికి వెళ్ళినటువంటి నీ యొక్క లీలను వర్ణించడానికి మా వశము కాదు తండ్రి. ఎంతటి పరాక్రమశాలివి అర్జునుడు అంటే, నీకు ఎటువంటి ప్రేమాభిమానాలు అన్నది మాకు తెలియచేసేటట్టుగా ఈ సన్నివేశాన్ని మనకి కవిగారు చాలా బాగా బోధ చేశారు. మనకి చాలా బాగున్నది, మనందరికీ అర్థమైంది, మనం నేర్చుకుందాము. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.